Hello friends, welcome back to my channel. In this video, today I am going to start Euclid's division lemma or algorithm. Let us start it. Euclid's division lemma or algorithm. In this, we have to observe three words. First one, Euclid's. Second one, division. Third one, lemma or algorithm. Now, let us come to the first one, that is Euclid's. Euclid's, he was a Greek mathematician often referred to as the founder of geometry or the father of geometry. యూక్లిడ్స్ గ్రీకు దేశానికి చెందినటువంటి ఒక గొప్ప మ్యాథమెటిషియన్. ఈయననే మనము ఫౌండర్ ఆఫ్ జియోమెట్రీ లేదా ఫాదర్ ఆఫ్ జియోమెట్రీ అని కూడా పిలుస్తాము. నెక్స్ట్ లెట్ us కమ్ టు ది సెకండ్ వన్, డివిజన్. ది డివిజన్ ఈజ్ ఎ మెథడ్ ఆఫ్ డిస్ట్రిబ్యూటింగ్ ఏ గ్రూప్ ఆఫ్ థింగ్స్ ఇంటూ ఈక్వల్ పార్ట్స్. గ్రూప్ ఆఫ్ థింగ్స్ని ఈక్వల్ పార్ట్స్గా డిస్ట్రిబ్యూట్ చేయడాన్ని డివిజన్ అంటాము. ఫర్ ఎగ్జాంపుల్ 11/2. 11ని 2తో డివైడ్ చేస్తున్నాం. 2 5 times 10. 11 నుంచి 10ని సబ్ట్రాక్ట్ చేయాలి. ఎందుకంటే మనం ప్రీవియస్ క్లాసెస్లో డివిజన్ ఈజ్ ద ప్రాసెస్ ఆఫ్ రిపీటెడ్ సబ్ట్రాక్షన్ అనేటువంటిది ఒక కాన్సెప్ట్ మనం నేర్చుకొని ఉంటాం అక్కడ. సో కాబట్టి డివిజన్లో ఎప్పుడు కూడా మనం ఏం చేయాలి, సబ్ట్రాక్ట్ చేయాలి. సో 11 minus 10 is 1, that is 11/2 is equals to 5. In this division, 11 is the dividend, 2 is the divisor, 5 is the quotient, 1 is the remainder. The remainder is always less than the divisor. రిమైండర్ అనేది ఎల్లప్పుడూ డివైజర్ కన్నా స్మాలర్గా ఉంటుంది అనేటువంటిది మనం గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ లెట్ us కమ్ టు ది థర్డ్ వన్, లెమ్మా ఆర్ అల్గారిథం. స్టెప్ బై స్టెప్ ప్రొసీజర్ ఆఫ్ ది డివిజన్ ఈజ్ కాల్డ్ algorithm. From the above example, we can write dividend 11 is equals to divisor 2 into quotient 5 plus remainder 1. Now let A be the dividend, B be the divisor, Q be the quotient and R be the remainder. From this we can write A is equals to B into Q plus R. That is the Euclid's division algorithm. Next let us come to the use of Euclid's division algorithm. Euclid's division algorithm is an efficient method for computing the greatest common divisor of two integers, the largest number that divides them both without a remainder. టూ ఇంటీజర్స్ యొక్క గ్రేటెస్ట్ కామన్ డివైజర్ని ఫైండ్ అవుట్ చేయడానికి యూక్లిడ్స్ డివిజన్ అల్గారిథంని ఉపయోగిస్తాము. గ్రేటెస్ట్ కామన్ డివైజర్ టూ ఇంటీజర్స్ని ఎగ్జాక్ట్గా డివైడ్ చేస్తుంది. ఎగ్జాక్ట్గా అంటే రిమైండర్ ఈజ్ ఈక్వల్స్ టు 0 అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ 20ని 4తో డివైడ్ చేస్తున్నాం. 4 5 times 20. 20లో నుంచి 20ని సబ్ట్రాక్ట్ చేయగా రిమైండర్ 0 వస్తుంది. దీని నుంచి 20 డివిడెండ్ గాను, 4 డివైజర్ గాను, 5 కోషియంట్ గాను, అలాగే 0 అనేటువంటిది రిమైండర్ గాను చెప్పవచ్చు. నెక్స్ట్ 12ని 4తో డివైడ్ చేస్తున్నాం. 4 3 times 12. 12 నుంచి 12ని సబ్ట్రాక్ట్ చేయగా రిమైండర్ 0 వస్తుంది. దీని నుంచి కూడా
12ని డివిడెండ్ గాను, 4ని డివైజర్ గాను, 3ని కోషియంట్ గాను, 0 రిమైండర్ గాను చెప్పవచ్చు. In the above two examples, 20 and 12 both are exactly divided by 4. Note, divisors are also called factors. Divisors ni factors అని కూడా అంటాము. నెక్స్ట్, యూక్లిడ్స్ డివిజన్ అల్గారిథం థీరం. Given positive integers a and b, there exist unique pair of integers q and r satisfying a is equals to bq plus r, 0 is less than or equals to r is less than b. a and b two positive integers అనుకున్నట్లయితే a is equals to bq plus r ని సాటిస్ఫై చేసేటువంటి పెయిర్ ఆఫ్ ఇంటీజర్స్ q అండ్ r కూడా ఉంటాయి అనేటువంటిది యూక్లిడ్స్ డివిజన్ లెమ్మా థీరం. డివిడెండ్ ఈజ్ ఈక్వల్స్ టు డివైజర్ ఇంటూ కోషియంట్ ప్లస్ రిమైండర్ ఈజ్ ద యూక్లిడ్స్ డివిజన్ lemma or Euclid's division algorithm. Note, remainder is equal to 0 or remainder is lies between 0 and the divisor. For example, if you take the divisor is equals to 5, then the possible remainders are 0, 1, 2, 3 and 4. ఇప్పుడు మనము యూక్లిడ్స్ డివిజన్ లెమ్మా థీరంని ఉపయోగించి డూ దిస్లో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేద్దాం. ఫైండ్ q అండ్ r ఫర్ ది ఫాలోయింగ్ పెయిర్స్ ఆఫ్ పాజిటివ్ ఇంటీజర్స్ a అండ్ b సాటిస్ఫైయింగ్ a ఈజ్ ఈక్వల్స్ టు bq ప్లస్ r. a ఈజ్ ఈక్వల్స్ టు 13, b ఈజ్ ఈక్వల్స్ టు 3. Solution: a is equals to bq plus r. Substitute the values of a and b in this equation. We get 13 is equals to 3q plus r. When q is equals to 4, 13 is equals to 3 into 4 plus r. That implies r is equals to 13 minus 12, that is equals to 1. When q is equals to 3, 13 is equals to 3 into 3 plus r, that implies r is equals to 13 minus 9, that is equals to 4. q is equals to 2, 13 is equals to 3 into 2 plus r, that implies r is equals to 13 minus 6 is equals to 7. Next, when q is equals to 1, 13 is equals to 3 into 1 plus r, that implies r is equals to 13 minus 3 is equals to 10. These are the possible values of q and r satisfying the equation a is equals to bq plus r. Next, coming to the second one, a is equals to 8, b is equals to 80. Come to the solution. A is equals to bq plus r. Substitute the values of a is equals to 8, b is equals to 80 in this equation. We get 8 is equals to 80q plus r. When q is equals to 1, 8 is equals to 80 into 1 plus r. That implies r is equals to 8 minus 80. That is equals to minus 72. Here r value is minus 72. So from this we can write
no positive integers of a and b which satisfies a is equals to bq plus r when a is equals to 8 and b is equals to 80. Next, third one, a is equals to 125 and b is equals to 5. Solution, a is equals to bq plus r. Substitute the values of a and b in this equation. We get 125 is equals to 5q plus r. When q is equals to 5, 125 is equals to 5 into 5 plus r. That implies r is equals to 125 minus 5 into 5, 25. That is equals to 100. Next, when q is equals to 10, 125 is equals to 5 into 10 plus r. That implies r is equals to 125 minus 5 into 10 is 50. That is equals to 75. Next, q is equals to 15. 125 is equals to 5 into 15 plus r. That implies r is equals to 125 minus 75. That is equals to 50. Next, fourth one, a is equals to 132 and b is equals to 11. Solution, a is equals to bq plus r. Substitute the values of a and b in this equation. We get 132 is equals to 11q plus r. When q is equals to 4, 132 is equals to 11 into 4 plus r. That implies r is equals to 132 minus 11 fours or 44, that is equals to 88. Next, when q is equals to 6, 132 is equals to 11 into 6 plus r. That implies r is equals to 132 minus 11 6 times 66. That is equals to 66. Next, when q is equals to 8, 132 is equals to 11 into 8 plus r. That implies r is equals to 132 minus 88 is equals to 44. Next, when q is equals to 10, 132 is equals to 11 into 10 plus r. That implies r is equals to 132 minus 11 tens is 110. That is equals to 22. These are the possible values of q and r which satisfies the equation a is equals to bq plus r. Next, coming to think and discuss. From the above questions in do this, what is the nature of q and r? Solution, q and r are the pairs of positive integers. Next, highest common factor or greatest common divisor. Highest common factor, it is the greatest factor that two numbers have in common with each other. There are several methods for finding the HCF. In that, factors method is the basic method. Let us see the example. Find the HCF of 12 and 18 by factors method. First, we have to write the factors of 12, which are exactly divides the 12.
1, 2, 3, 4, 6 and 12. These all the numbers exactly divides the 12. Next, write the factors of 18. 1, 2, 3, 6, 9 and 18. These all the numbers also exactly divides the 18. Now we have to write the common factors in both 12 and 18. Let us see the common factors. 1 is the common factor in both 12 and 18. Next, 2 is the common factor. Next, 3 is the common factor and 6 is the common factor in both 12 and 18. In this, the highest common factor of 12 and 18 is 6. So now we can say that the highest common factor of 12 and 18 is 6. Let us come to the next one. The steps for finding the HCF of two numbers by using division method. Step 1. Divide the larger number by the smaller number. Larger number ni smaller number తో divide చేయాలి. Step 2. Divide the first divisor by the first remainder. First divisor ni first remainder తో divide చేయాలి. Step 3. Divide the second divisor by the second remainder. Second divisor ni second remainder తో divide చేయాలి. Step 4. Continue this process till the remainder becomes 0. రిమైండర్ 0 వచ్చే అంతవరకు ఈ ప్రాసెస్ని కంటిన్యూ చేస్తూ రావాలి. స్టెప్ 5. ది లాస్ట్ డివైజర్ ఈజ్ ద రిక్వైర్డ్ హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ ఆఫ్ ది గివెన్ నంబర్స్. చివరగా వచ్చినటువంటి డివైజర్ అనేటువంటిది ఆ టూ నంబర్స్ యొక్క హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ అవుతుంది. ఈ స్టెప్స్ని ఉపయోగించి డూ దిస్లో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ని మనము సాల్వ్ చేద్దాం. ఫైండ్ ది హెచ్సిఎఫ్ ఆఫ్ ది ఫాలోయింగ్ బై యూజింగ్ యూక్లిడ్స్ డివిజన్ లెమ్మా. ఫస్ట్ వన్ 50 and 70. 70ని 50తో డివైడ్ చేస్తున్నాం. 51 times 50. 70లో నుంచి 50ని సబ్ట్రాక్ట్ చేస్తే రిమైండర్ 20 వస్తుంది. ఈ రిమైండర్ని ఉపయోగించి 50ని డివైడ్ చేయాలి. 22 times 40. 50లో నుంచి 40ని సబ్ట్రాక్ట్ చేస్తే రిమైండర్ 10 వస్తుంది. ఈ రిమైండర్ని ఉపయోగించి డివైజర్ 20ని డివైడ్ చేయాలి. 10 2 times 20. 20లో నుంచి 20ని సబ్ట్రాక్ట్ చేస్తే రిమైండర్ 0 వస్తుంది. ఇక్కడ లాస్ట్ డివైజర్ 10 కాబట్టి ది హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ ఆఫ్ 50 and 70 10 అవుతుంది. ఇదే విధంగా యూక్లిడ్స్ డివిజన్ లెమ్మా A = B × Q + R ఉపయోగించి హెచ్సిఎఫ్ని ఫైండ్ అవుట్ చేద్దాము. స్టెప్ 1. డివిడెండ్ 70 = డివైజర్ 50 into quotient 1 plus remainder 20. Next, step 2. Dividend 50 = divisor 20 into quotient 2 plus remainder 10. Step 3. Dividend 20 = divisor 10 into quotient 2 plus remainder 0. Here the remainder is 0, so the last divisor is the required highest common factor. Therefore, the HCF of 50 and 70 is 10. Next, coming to the second one, 96 and 72. 72తో 96ని డివైడ్ చేస్తున్నాం. 72 ones 72,
96లో నుంచి 72ని సబ్ట్రాక్ట్ చేయాలి. 24 రిమైండర్ వస్తుంది. ఈ 24తో 72ని డివైడ్ చేయాలి. 24 3 times 72. 72 minus 72 is 0. Here the last divisor is 24. అలాగే యూక్లిడ్స్ డివిజన్ లెమ్మా A is equals to B into Q plus Rని ఉపయోగించి HCFని ఫైండ్ అవుట్ చేద్దాం. స్టెప్ 1, డివిడెండ్ 96 is equals to divisor 72 into quotient 1 plus remainder 24. Step 2, dividend 72 is equals to divisor 24 into quotient 3 plus remainder 0. Here the last divisor is the required HCF. So therefore the HCF of 96 and 72 is 24. Next, coming to the third one, 300 and 550. 550ని 300తో డివైడ్ చేయాలి. 300 ones 300. 550లో నుంచి 300ని సబ్ట్రాక్ట్ చేయగా రిమైండర్ 250 వస్తుంది. ఈ రిమైండర్ని ఉపయోగించి ఫస్ట్ డివైజర్ 300ని డివైడ్ చేయాలి. 250 ones 250. 300లో నుంచి 250ని సబ్ట్రాక్ట్ చేయగా రిమైండర్ 50 వస్తుంది. ఈ 50ని ఉపయోగించి సెకండ్ డివైజర్ 250ని డివైడ్ చేయాలి. 55 times 250. 250 minus 250 is 0. Here 50 is the last divisor. అలాగే యూక్లిడ్స్ డివిజన్ అల్గారిథం A is equals to B into Q plus Rని ఉపయోగించి HCFని ఫైండ్ అవుట్ చేద్దాం. స్టెప్ 1, డివిడెండ్ 550 is equals to divisor 300 into quotient 1 plus remainder 250. Step 2, dividend 300 is equals to divisor 250 into quotient 1 plus remainder 50. Step 3, dividend 250 is equals to divisor 50 into quotient 5 plus remainder 0. Here 50 is the last divisor. So therefore the HCF of 300 and 550 is 50. Next, coming to the fourth one, 1860 and 2015. 1860ని ఉపయోగించి 2015ని డివైడ్ చేయాలి. 1861 times 1860. 2015లో నుంచి 1860ని సబ్ట్రాక్ట్ చేయాలి. రిమైండర్ 155 వస్తుంది. ఈ రిమైండర్ని ఉపయోగించి 1860ని డివైడ్ చేయాలి. 155 12 times 1860. 1860 minus 1860 is 0. Here the last divisor is 155. ఇప్పుడు మనం యూక్లిడ్స్ డివిజన్ అల్గారిథం A is equals to B into Q plus Rని ఉపయోగించి HCFని ఫైండ్ అవుట్ చేద్దాం. స్టెప్ 1, డివిడెండ్ 2015 is equals to divisor 1860 into quotient 1 plus remainder 155. Step 2, 1860 is the dividend is equals to divisor 155 into quotient 12 plus remainder 0. Here 155 is the last divisor, so therefore the HCF of 1860 and 2015 is 155. Next, let us come to the think and discuss. Can you find the HCF of
1.2 and 0.12. Justify your answer. Solution. No, we cannot find the HCF of 1.2 and 0.12 because HCF can be found only for positive integers. HCF అనేటువంటిది ఓన్లీ పాజిటివ్ ఇంటీజర్స్కి మాత్రమే ఫైండ్ అవుట్ చేయవచ్చును. కాబట్టి 1.2 అండ్ 0.12 యొక్క హెచ్సిఎఫ్ని మనము ఫైండ్ అవుట్ చేయలేము.